ఫ్రెండ్స్, నేను మీ జానపదం శ్రీనివాసును. ఫ్రెండ్స్, నాకు మేస్త్రి పని వస్తది. నేను మేస్త్రి పని కూడా చేస్తాను. సాంగ్స్ కూడా పాడతాను. కానీ సాంగ్స్ పాడాలంటే డబ్బులతో ముడిపడింది. మాది మధ్యతర కుటుంబం. చాలా కష్టాలతో ముడిపడి ఉంటుందండి. అందుకే మా కష్టాల వీడియోలే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నానండి. ఫ్రెండ్స్, సరే ఒక మంచి పాట రాసి సాంగ్స్ కొరకు కూడా ప్రయత్నం చేస్తానండి. బయట ఈ పక్క అయిపోయిందా? ఇది ఉన్నది కదా, ఇది నువ్వు చేసేసేయి. నువ్వు చేస్తే మేము ముందు ఎలివేషన్ అది అది మేము ఇలా కథం చేస్తాం. ఇలా అవుతుంది, పడుతుంది అటే అన్నట్టే. కావాలంటే వీళ్ళు ఎంతవరకు చేసుకుంటూ పోదాంలే. కానీ రవి అయిందా మాలు? సరే సరే సరే, పైకి గో ఎక్కుదమ్మా. ఎక్కిందంటే ఇక అది అయిపోయిందంటే మళ్ళీ గో ఇప్పి కిందికి వేయాలి. మొత్తం కింది చచ్చిపడాయి. బడ్జెట్ మీద లడ్డలు కూడా రమ్మని జల్జీలు అన్నీ ఇవ్వాలి అలా కొంచెం. పైకి ఎక్కుతాం మరి గో. ఉండే కదా లడ్డు. ఇప్పుడు నువ్వు కూడా ఇటు పక్క ఉన్నది గోడు ఉన్నది, అది కూడా గిలాస్ చేసేసాయి. మేము అంతలో అది చేసి గో ఇప్పుదాం మేము. సరే మరి చెయ్యి మరి, చేసేసాయి. ఎక్కినావా? పైకి ఎక్కినావా? సరే ఓకే. సరే మాల అందిందా? మాల అందింది కదా. ఇప్పుడు పట్టిలు తీసిందంటే గో ఇచ్చేసినా ఇక. అది నెక్కి కదా తర్వాత అది నిజంగా అయిపోయింది. ఇక్కడ అయిపోయిందా సార్? అది అయిపోయిందంటే గో అయిపోద్దామా? చేసేది చేసేది. కానీ 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 తీసుకో. మారి మారి రవి రావాలి. డాక్టర్ గిరి ఫ్రెండ్స్, మేస్త్రి పని చేసేసరికి సిమెంట్కు రంధ్రాలు పడ్డాయి. నాకు 2 కూతుర్లు. నా చిన్న కూతురు చూసి బాధపడి అన్నం కలిపిస్తే చెంచాతోటి
అన్నం తిన్నానండి. ఇది డూప్ కాదు ఫ్రెండ్స్, ఇది నిజమే. ఇట్లా ఏ మేస్త్రికైనా ఇవే కష్టాలండి. మేస్త్రి పని కష్టాలు తెలవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళిందో మీ మంచి కామెంట్ ద్వారా మాకు తెలపండి.